శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం మొదటి రోజు కావడంతో భక్తులు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. నూతన సంవత్సరం, అందులోనూ శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్వామివారి సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి దేవస్థానం అధికారులు అనుమతిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా దేవాలయాలకు వెళ్లి ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ ఏడాది అంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. దేవాలయాల్లో భక్తుల సందడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, నూతన సంవత్సర వేడుకలకు గుంటూరు జిల్లా ప్రజానీకం ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి వేళ సందడి చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా స్వాగతం పలికిన యువత ప్రజానీకం తెల్లవారుజామునే దేవాలయాలకు వెళ్లి కుటుంబ సమేతంగా దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గత ఏడాది గెలిచిన పాత స్ఫూర్తులన్నింటినీ కూడా పక్కకు వెళ్లి కొత్త సంవత్సరంలో కూడా సంతోషంగా తమ జీవితాలు ముందుకు వెళ్లాలని కూడా ప్రతి ఒక్కరూ స్థానికంగా ఉన్న దేవాలయాలకు వెళ్తున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి దేవాలయం తెల్లవారుజాము నుంచి ప్రజలు భక్తులతో కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మా, చెప్పండి, ఏంటి ఈ రోజు నూతన సంవత్సరం రోజు గుడికి వచ్చి ఏం కోరుకున్నారు? ఏం కోరుకున్నామంటే దేశ ప్రజలు బాగుండాలి. కరోనా వచ్చి పిల్లలకి పెద్దలకి బాగా ఒక ఆసుపత్రుల పాలవుతున్నారు. పండిన పంటలు చేతికి రావట్లేదు. గాలి వాన రావటం, కొట్టుకుపోవటం, పండించుకుంటున్నారు. 6 కాలం పండించుకున్నా కూడా పండించుకుని చేతికి వస్తాయి అని లేదు. గాలి వాన వచ్చి కొట్టుకుపోతున్నాయి. దేశం అంతా కూడా అల్లకొల్లోలం అవుతుంది. మా దేశ ప్రజలు బాగుండాలి, ప్రజలంతా ఆరోగ్యాలతో బాగుండాలని మేము కోరుకుంటున్నాము. అంతేపాటు మరి కొంతమంది చెప్పండి, ఏంటి ఈ రోజు కొత్త సంవత్సరం రోజు దేవాలయాలకు వచ్చారు, ఏం కోరుకుంటున్నారు? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం గత 4 సంవత్సరాల నుంచి కోవిడ్తో చాలా ఇబ్బంది పడి ఉన్నాం. 2023 కొద్దిగా బెటర్గా ఉన్నా, రాబోయే సంవత్సరం 2024 ఈ సంవత్సరం అందరికీ కూడా చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు ఉండాలని, అదేవిధంగా కరోనా మహమ్మారి నుంచి మనం అందరూ కూడా తప్పించుకోవాలని చెప్పి, అదేవిధంగా పంటలు బాగా పండి వ్యవసాయదారులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క రాబోయే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. ఇది మొత్తానికి తెల్లవారుజాము నుంచే ప్రతి స్థానికంగా ఉన్న అన్ని దేవాలయాలకు చిన్న పెద్ద మహిళలు సైతం కూడా దేవాలయాలకు వచ్చి తమ జీవితాలు బాగుండాలి, పంటలు వర్షాలు బాగా పడి పాడి పంటలు బాగుండాలి, ఉద్యోగాలు కూడా బాగుండాలంటూ కూడా ప్రతి ఒక్కరు దేవుణ్ణి కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. రాత్రి 12 గంటల సమయంలో కూడా సరదాగా హ్యాపీ న్యూ ఇయర్కు స్వాగతం పలికిన ప్రజానీకం ఇప్పుడు తెల్లవారుజామున భక్తి దేవాలయాలకు వచ్చి దేవుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి భక్తి శ్రద్ధలతో అయితే ఉంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి దేవాలయంలో కూడా భక్తులు కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. దేవాలయాలకు వచ్చిన భక్తులు కూడా ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ కూడా తమ జీవితాలు బాగుండాలని కూడా దేవుణ్ణి మనసారా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి గుంటూరు జిల్లాలో దేవాలయాలు అవుతున్న పరిస్థితి.